వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మీరు చూసే వీడియో పార్ట్ 2 అనమాట. ఆల్రెడీ మీరు పార్ట్ 1 చూసే ఉంటారు కదా, ఇది పార్ట్ 2. పార్ట్ 1 లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అయితే చూపించాను కదా, ఇది పార్ట్ 2 అంటే సెకండ్ ఫ్లోర్ లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అవన్నీ అయితే మీకు చూపించేస్తాను. ఫస్ట్ అలా సెకండ్ ఫ్లోర్ కి ఎంటర్ అయిపోగానే ఫస్ట్ అయితే నాకు కీ చైన్స్ కనిపించాయి అనమాట. చాలా యూనిక్ స్టఫ్ అయితే ఉంది ఇక్కడ. కీ చైన్స్ లో ఇన్ని వెరైటీస్ అనిపించింది అసలు ఇవి చూసాక. అసలు ఒకటి చూస్తే ఇంకోటి చూడాలనిపిస్తుంది, అంత బాగున్నాయి అనమాట. ఇవైతే మంచిగా ఫ్లఫీగా ఉన్నాయి, మంచిగా హార్డ్ ఉన్నాయి, అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అనమాట. మీకు బ్యాక్ కెమెరా అయితే పెట్టి చూపించేస్తాను, చూసేయండి. నాకైతే నేను చూసిన వాటిలో చాలా క్యూట్ గా అనిపించినాయి ఇవైతే. ఇవన్నీ చూడండి, అసలు మంచిగా డాగ్ లాగా, మంకీ లాగా, టెడ్డీ బేర్ లాగా, స్పైడర్ మ్యాన్ లాగా, బాల్ లాగా, ఇంకా ఇలా చాలా వెరైటీసే ఉన్నాయి. ఎవరికైనా కీ చైన్స్ కలెక్షన్ చేయాలి అని ఉంటది కదా, అలాంటి వాళ్ళకి చాలా బెస్ట్ ఈ ప్లేస్ అయితే. మంచిగా ఐస్ క్రీమ్ షేప్ లో కార్టూన్ థింగ్స్ అలాంటివి చాలానే ఉన్నాయి మరి ఇక్కడైతే. ఇంకా నేను అలా 1-2 చూస్తూ అసలు ఆగలేకపోయాను, ఇంకా అన్ని చూసాను నేనైతే. ఇలా వాటర్ జెల్లీ లాగా కొన్ని ఉన్నాయి, అలా అయితే ఉన్నాయి. ఇంకా ఈ క్లచెస్ దగ్గరికి వచ్చేస్తే ఫస్ట్ అయితే నేను ఈ క్లచ్ అయితే ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను ఫ్లైట్ లో వచ్చేటప్పుడు అయితే కంప్లీట్ గా ఒక 3 to 4 ఎయిర్ హోస్టర్స్ అయితే సేమ్ ఇదే కలర్ ఇదే క్లచ్ అయితే పెట్టుకున్నారనమాట. అది చూడగానే అది గుర్తొచ్చింది. సో మీరు ఎక్కడైనా చూసి ఉంటారని చెప్పి అది చూపిస్తున్నా. క్లచెస్ లో అయితే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ఎవరికైనా కొప్పేసుకునే అలవాటు ఉంటే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ అనమాట. చాలా బాగున్నాయి. ఇవన్నీ రబ్బర్ బ్యాండ్ లాగా కాకుండా క్లచెస్ లాగా ఇచ్చారు. జస్ట్ మనం బన్ వేసుకొని బన్ పైన ఇది పెట్టేసుకోవడం అంతే, చాలా ఈజీ. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇంకా ఇలాంటివి ఏమైనా రబ్బర్ బ్యాండ్స్ ఇలా క్యూట్ ఇలా కావాలి అనుకుంటే ఇక్కడికైతే వచ్చేయచ్చు. డే టు డే లో చాలా యూనిక్ గా, కొంచెం కాదు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా కొప్పులు అనమాట. ఇవన్నీ ఎక్స్టెన్షన్స్, ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా కొంచెం రీజనబుల్ కాస్ట్ లో కావాలి, మంచి ఇలా యూనిక్ ఐటమ్స్ అన్ని ఉండాలి అన్న పాట అయితే ఈ డే టు డేకి అయితే వచ్చేయచ్చు. ఇంకా అలా ఇవన్నీ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇవన్నీ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి అనమాట. మెయిన్ గా నాకైతే చిన్న ప్లక్కర్స్ అవి చాలా నచ్చాయి. ఇప్పుడు ఇది చూస్తున్నారా బో క్లిప్ అనమాట. నేను ఇది ఒంగోలులో కొన్నప్పుడే నాకు 120 రూపీస్ అరౌండ్ పడింది. ఇక్కడైతే 150 రూపీస్ చెప్పారు. ఈ క్లిప్స్ చూసారా, అసలు చాలా బాగున్నాయి క్వాలిటీ. అంటే మనం చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. కొన్ని అయితే లూజ్ గానే ఉన్నాయి, బాగుంది కానీ కొంచెం లూజ్ గా అలా అయితే ఉన్నాయి. కానీ కొన్ని అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇలా మనం పెట్టుకొని చూస్తే కూడా చాలా టైట్ గా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఈ బటర్ఫ్లై క్లిప్ నాకైతే చాలా నచ్చింది. క్వాలిటీ వైజ్ గా కానీ చూసుకున్నా చాలా బాగుంది అనమాట. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా ఈ బటర్ఫ్లై క్లిప్ అయితే తీసుకుంటాను, నాకు చాలా నచ్చింది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మరి ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, దానికోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లోడ్ చేయగానే మీకు అయితే అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే ఓపెన్ చేసి చూసేయచ్చు. ఇంకా ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు చూస్తే ఇంకా నచ్చేస్తుంది. ఇంకా చిన్న ప్లక్కర్స్ ఇవైతే నేను నార్మల్ మొన్నే తెచ్చుకున్నా కదా, అందుకే తీసుకోలేదు. ఇంకా మన సైడ్ జపమాల ఉంటాయి కదా, అలానే ఇక్కడ వీళ్ళు కూడా జపం చేస్తారేమో మేబీ. ఇలా చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి వేసుకోవడానికా లేకపోతే పూజ చేయడానికా మీకు తెలిస్తే మీరైతే కమెంట్ చేసేయండి, నాకైతే అర్థం కాలేదు. ఇంకా దీంట్లో కూడా ఇలా కలర్ వెరైటీస్ గా ఉన్నాయి, మరి ఏంటో మరి నాకైతే తెలీదు. ఇంకా ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే ఓకే, మరి ఎక్స్ట్రాడినరీ అని చెప్పను, ఒక రకంగా ఉన్నాయి. అంటే ఎవరైనా చిన్న పెట్టుకునే వాళ్ళ అలవాటు ఉంటే వాళ్ళకి బెటర్ అనమాట. ఇంకా మేమైతే బ్లాంకెట్స్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే ఇలా ఉన్నాయి బ్లాంకెట్స్ అన్ని. ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించాయి మాకైతే కాస్ట్. ఇప్పుడు ఇది చూస్తున్నారా, ఇదైతే మంచి మనకి కవర్స్ అనమాట. చైర్ ఆర్డినరీగా ఉన్న చైర్ ని ఎక్స్ట్రాడినరీగా చేసుకోవాలంటే ఇలాంటి ఐటమ్స్ యూజ్ చేయాలి. నార్మల్ చైర్ కి ఇలా అయితే కుషన్ లాగా ఇలా కవర్ లాగా పెట్టారు. సో ఇంకా దాని వల్ల మనం మంచి కనిపిస్తుంది చైర్ కూడా. మనం నార్మల్ గా సోఫాకి ఇలా కవర్ వేసుకుంటాం కదా, అలానే చైర్ అనమాట. కానీ ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు. ఎగ్జాక్ట్లీ 1800 అయితే ఉంది కాస్ట్. నెక్స్ట్ ఈ చిన్న పిల్లోస్ కూడా అన్ని కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. మేబీ ఇవి నిజంగా అంత రేటు ఏమో మనకు తెలియదు. నేనైతే ఈ క్యూట్ స్టఫ్ బాగుందని చెప్పి అయితే మీకు చూపిస్తున్నాను. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనమాట. అంత యూనిక్ గా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో అంత కాస్ట్లీ కూడా ఉన్నాయి. మరి ఇంకా అలా మా డే టు డే లో అయితే షాపింగ్ కంప్లీట్ చేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోవాలి కదా, ఇంకా అయితే వెళ్తున్నాం అన్నారు. మేమైతే ఇంకొక స్టోర్ దగ్గర అయితే ఆగాము. ఇంకా అక్కడ కూడా చాలా వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మరి మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే అయితే కమెంట్ చేసేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్ గా విత్ ప్రైజెస్ కూడా చూపించేస్తా. ఇంకా తర్వాత ఒక ఐస్ క్రీమ్ స్టోర్ కి అయితే వెళ్ళాము. అక్కడ ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇంకా నార్మల్ గా అయితే సాఫ్ట్ ఉంటది అంటే అక్కడ చాలా టేస్ట్ బాగుంటది అంటే, కానీ ఇప్పుడు ప్రెసెంట్ లేదు మేము వెళ్ళినప్పుడు. మేమైతే నార్మల్ ఐస్ క్యూబ్ అయితే తీసేసుకొని వచ్చేసాం అనమాట. ఇంకా అలా కొంచెం షాపింగ్ కూడా చేయొచ్చు వెనకాల. ఇంకా మాకు అసలు ఓపిక లేదు. ఆల్మోస్ట్ అక్కడ డే టు డే అయిపోయింది మా పని. అసలు చాలా ఉందన్నమాట. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి కానీ
ఇంకా చాలా ఉన్నాయి స్టఫ్ అయితే. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్ అయితే చూపించేస్తాను. ఇక్కడ ఇరానీ చాయ్ అయితే 1.5 dirhams అంట, అంటే సింగిల్ అన్నమాట, చాలా చిన్న ఉంటది కప్. అది వచ్చేసి మనకి 40 రూపీస్ పడుతుంది ఇండియన్ కరెన్సీ. మీడియం కప్ ఉంటది, అదైతే మనకి 2.5 dirhams అంట, అంటే ఎగ్జాక్ట్లీ మనకి 70 రూపీస్ అయితే పడుతుంది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ అన్నమాట, మనకు అక్కడ కనిపించే టైగర్ బిల్డింగ్ లో మేము ఉంటున్నాం అన్నమాట. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ కంపల్సరీ దాటాల్సిందే. ఇది చూస్తున్నారు కదా ఒక టైగర్ సింబల్ కనిపిస్తుంది, ఆ బిల్డింగ్ లోనే అయితే మేము ఉంటాం అన్నమాట. మా స్టే అక్కడే. మేము ఎటు వెళ్ళాలి రావాలి అన్న ఈ బ్రిడ్జ్ పక్కా మాకైతే. ఇంకా సో ఈ బ్రిడ్జ్ కొంచెం ఇది ఒక్కటే కష్టం అనిపిస్తుంది, కానీ తప్పదు. ఓకే, మేమైతే కొంచెం అలా రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. ఇంక ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎక్కాలంటే కొంచెం ఓపిక కావాలి కదా. ఇంటికి వచ్చాక కొంచెం రెస్ట్ తీసుకొని కొన్ని రీల్స్ అయితే చేసామన్నమాట. ఆ రీల్స్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మేము ఈవినింగ్ అయితే లుల్లు మాల్ అయితే వెళ్ళామన్నమాట. లుల్లు మాల్ మాకు చాలా పక్కనే అనమాట, జస్ట్ ఒక 4 to 5 బిల్డింగ్స్ తర్వాతే ఉంటది. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళాము. అక్కడ కొన్ని అయితే వెరైటీ ఐటమ్స్ చూసాము అన్నమాట. ఇందులో ఏంటో మనకు తెలియదు, కొన్ని అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఏమైనా మీకు తెలిస్తే కమెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై గైస్, అంటిల్ దట్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బై.